నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకంగా శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అవునయ్యా, నీకే వందనాలు. నీ నామములో శక్తి ఉన్నదయ్యా. నీ నామములో శక్తి ఉన్నది ప్రభా. ప్రతి ఒక్క పాపమును క్షమించే శక్తి నీలో ఉన్నది ప్రభా. ప్రతి ఒక్క పాపిని పవిత్రపరిచే శక్తి నీలో ఉన్నది ప్రభా. నా యేసయ్య గొప్పవాడని నీవు నమ్మినట్లయితే ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు పొందుకుంటున్నామన్నట్లయితే పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి పాపాలను క్షమించేయా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే విశ్వాసముతో యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఈ రోజున నువ్వు ఏ అనారోగ్యము చేత బాధపడుతున్నావో నువ్వు ఈ రోజున ఆయన సన్నిధిలోనికి నువ్వు వచ్చిన్నావు. రోగికి స్వస్థతనిచ్చే యేసయ్యమనుకున్నాడు. మనస్సులో నెమ్మది లేక, సంతోషము లేక ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావో యేసుక్రీస్తు నామములో మనందరికీ మనసుకు నెమ్మదినిచ్చేవారుగా యేసయ్యమనుకుండును గాక. రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. కుటుంబంలో నెమ్మది లేక, సంతోషము లేక, దురాత్మల చేత పీడింపబడుతున్నావేమో ఈ రోజున యేసయ్య ఈ రోజున నిన్ను విడిపింపబోతున్నాడు. ఇన్ని రోజులు దుఃఖములో నువ్వు మునిగి ఉన్నావేమో ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు. గుణాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య
విమోచించే దేవుడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు మన యేసయ్య మనకున్నందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన